प्रिय विद्यार्थियों, मैं हूँ डॉक्टर टी अरुण कुमारी, हिंदी सहायक आचार्य। बेटा, मैं आपको इस कक्षा में स्वागत करती हूँ। आज हम एक महत्वपूर्ण विषय पर चर्चा करेंगे जिसका शीर्षक है हिंदी में दलित साहित्य। तो इसके लिए हमें प्रश्न दिया जाता है, हिंदी में दलित साहित्य का उद्भव कब हुआ? बताते हुए दलित साहित्य के प्रेरणा स्रोत कौन कौन हैं समझाइए। దళిత సాహిత్యం అంటాం నాన్న దీన్ని. హిందీలో దళిత సాహిత్యం ఎప్పుడు ఉద్భవించింది, దాని ప్రముఖ ఉద్దేశాలేమి, అవి మనం ఈ పాఠంలో చూస్తాం. దళిత్ సాహిత్య का जन्म दलित आंदोलन से हुआ है. దళిత సాహిత్య రచన అనేది ఎప్పుడు మొదలైందంటే దళిత ఉద్యమం. ఆందోళన का मतलब होता है ఉద్యమం. దళిత ఉద్యమంతో పాటుగా దళిత సాహిత్య రచన అనేది మొదలైంది. इस जन आंदोलन के मूल में है जाति व्यवस्था. तो हमें ये पहले जानना चाहिए कि किस लिए इस साहित्य की आवश्यकता हुई, कि इसके मूल में होती है जाति व्यवस्था. जैसे हम सब जानते हैं कि उच्च वर्ग या अग्र सवर्ण जिसको कहते हैं, अग्रवर्ण के व्यक्ति जो हैं निचले वर्ण के या जाति के व्यक्तियों से जिस प्रकार के क्रूरतापूर्ण व्यवहार करते थे, उससे खुद की रक्षा करने के लिए और अपने अस्तित्व को समाज के सामने प्रस्तुत करने के लिए जो आंदोलन चलाए गए हैं उसको हम दलित आंदोलन, जन आंदोलन कह सकते हैं. दलित साहित्य का जन्म पहले मराठी में हुआ. हिंदी में सन 1980 के बाद हुआ. 1980 తర్వాత హిందీలో చూస్తాం మొదటిగా ఈ దళిత సాహిత్య రచన అనేది మరాఠీ భాషలో మనం ఎక్కువగా చూస్తాం. तो दलित अस्मिता की खोज इसमें दिखाई देती है. तो हमें ये देखना चाहिए कि इस दलित साहित्य में विशेषकर क्या लिखा जाता है. ఏమి ఇందులో రాస్తారు అంటే దళిత అస్మితాకి ఖోజ్ అంటే ఈ దళితులు అని ఎవరినైతే మనం అంటున్నామో వారి అస్తిత్వం, వారి గొప్పతనాన్ని వారు వెతుక్కోవటం అనేది మనకి ఇందులో కనిపిస్తుంది. నిమ్న జాతీయ దళిత జాతీయ हैं, ये अस्पृश्य हैं, पशु से भी हीन जीवन बिताते थे और मुख्य गांव से बाहर रहते थे. ऐसे समाज का कभी हम देखते थे कि जहां पर निम्न जातियां जो भी हैं, ये इन सबको हम दलित जाति कहते थे और इनको अस्पृश्य हैं, माने छुआछूत जिसको कहते हैं ना, అంటే దిగువ తరగతి ప్రజలందరినీ దళితులు అనేవారు. వీరిని ముట్టుకోవటం అనేది ఉండేది కాదు. పశువు సే భీ హీన్ జీవన్ బితాతే థే, పశువుల కంటే దయనీయమైన స్థితిలో బ్రతుకుతూ ఉండేవారు దళితులు అనే జాతికి చెందినవారు. మనుష్య గాంవ్, ముఖ్య గాంవ్ సే బాహర్ రహతే థే ఏ సారే మనుష్య. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉండేవారంటే ప్రధానమైన గ్రామం ఏదైతే ఉంటుందో దాని నుండి చాలా దూరంగా వీరి గుడిసెలు లేదా పాకలు ఉండేవి. सामाजिक, धार्मिक, आर्थिक और सांस्कृतिक स्तर पर कुचला जाते थे ये सब. అంటే వీరికి ఏ రంగంలోని కూడా ప్రాధాన్యత అనేది ఇవ్వబడలేదు. సామాజికంగా కానీ, ధార్మిక్ అంటే మతపరంగా తీసుకున్న, ఆర్థిక్ డబ్బు విషయంలో కానీ, సాంస్కృతిక్ కల్చరల్ ఆస్పెక్ట్ ఎందులో మనం తీసుకున్నా ఈ దళితులు అనే వారికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండానే సమాజం ముందుకు పోవడం అనేది చూస్తాము కొంతకాలం పాటు. दलित का अर्थ शोषित, पीड़ित, पद दलित मानते हैं. इनको डॉक्टर अंबेडकर अंग्रेजी में डिप्रेस्ड कहते थे. डिप्रेस्ड అన్న దళిత్, దళిత్ అంటే పద దళిత్ అంటే కాలు కింద వేసి అణచబడిన వారు, అది అణగారిన వర్గాలు. వీరిని శోషిత్ బాగా పీడించబడేవారు, పీడిత్, పద దళిత్ అని ఈ పదాలతో పిలిస్తే అంబేద్కర్ గారు అంగ్రేజీ మే, ఇంగ్లీష్లో వీళ్ళని డిప్రెస్డ్ అని చెప్తారు. संविधान में इन्हें शेड्यूल कास्ट या अनुसूचित జాతి कहते हैं. మనం సంవిధానం అంటే భారత రాజ్యాంగంలో తీసుకుంటే వీరిని షెడ్యూల్డ్ కాస్ట్ లేదా అనుసూచిత జాతి అని పిలవటం జరుగుతుంది. మహాత్మా గాంధీజీ ने दलितों को हरिजन कहा. అంటే जिन व्यक्तियों को हम समाज से या अपने से दूर रख सकते हैं लेकिन भगवान से दूर नहीं रख सकते, ये महात्मा गांधी जी का विचार है. इसलिए
महात्मा गांधी जी इनको हरिजन मतलब भगवान के पुत्र के रूप में स्वीकारते थे। मराठी के दलित साहित्यकार प्रोफेसर केशव, हिंदी के प्रसिद्ध दलित साहित्यकार ओम प्रकाश वाल्मीकि के विचार में दलित साहित्य का अर्थ दलितों का प्रतिनिधित्व करने वाला साहित्य है। దళిత సాహిత్యంలో సుప్రసిద్ధులైనటువంటి प्रोफेसर केशव, ఆయన మరాఠీకి చెందినవారు। इसी प्रकार हिंदी में अगर हम देखें तो ओम प्रकाश वाल्मीकि, హిందీలో సుప్రసిద్ధ దళిత రచనాకారుడు, దళిత సాహిత్యకారుడుగా ఓం ప్రకాష్ వాల్మీకి అనే రచయితను మనం చెప్పుకుంటాం నాన్న। సో వీరిద్దరి ఉద్దేశంలో దళిత సాహిత్యం అంటే ఏంటి? దళితోं का प्रतिनिधित्व करने वाला సాహిత్యం అంటే దళితుల జీవన చిత్రాన్ని మన కళ్ళ ముందుకు తీసుకువచ్చే సాహిత్యాన్ని దళిత సాహిత్యం అనాలి అని ప్రొఫెసర్ కేశవ్ అంటారు, అలాగే ఓం ప్రకాష్ వాల్మీకి కూడా అంటారు। बाबा साहब के विचारों से दलितों को अपनी गुलामी का एहसास हुआ है। कितने दिन तक ऐसे भोगते रहेंगे बेटा? दुख या कष्ट कुछ भी हो, हम कितने दिन तक भोगते रहेंगे? మిమ్మల్ని ఎవరైనా కొడుతున్నారు అనుకోనన్నా ఎన్నాళ్ళు భరిస్తారు? ఒకనాడు కాకపోతే ఒకనాడైనా మనం తిరగబడటం అనేది నేర్చుకుంటాం। అది ఇక్కడ జరిగింది అని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు। అప్నీ గులామీ కా ఎహసాస్ హువా, తమ బానిసత్వం అంటే ఏంటి? గులామీ అంటే బానిసత్వం, ఎహసాస్ హోనా అంటే వారికి అనుభవంలోకి రావటం, అరే మమ్మల్ని ఎందుకు వీళ్ళు బానిసలుగా చూస్తున్నారు అని వారికే తెలిసి వచ్చింది అంటారు బాబాసాహెబ్ అంబేద్కర్। दलित साहित्य के अंतर्गत दलितों के प्रति होने वाले अन्याय, अत्याचार के साथ उनके दुख, वेदना, अधिकारों के लिए संघर्ष, दलित आंदोलन आदि का चित्रण होता है। तो अब हम देखें कि दलित साहित्य में किन किन विषयों पर चर्चा की जाती है। దళిత సాహిత్యం రాసే వాళ్ళు ఏ ఏ అంశాలను అందులో ప్రస్తావిస్తారు అంటే దళితों के प्रति होने वाले अन्याय, దళితుల పట్ల ఎటువంటి అన్యాయం చేయబడుతోంది దాని సవివరణ చిత్రణ హమే దిఖాయి దేతా హై। और అత్యాచార్, వారి మీద ఏ విధమైన అత్యాచారాలు చేయబడుతున్నాయి, మీరు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా ఏ విధంగా తీసుకున్నా దళితులను ఏ విధంగా అణగదొక్కారు అన్నది మనం ఆ కథలు లేదా ఆత్మకథలు లేదా కవితలు వాటిల్లో మనం చూస్తాము। సాత్ సాత్ ఉన్కే దుఃఖ్ వేదన, వారి కష్టాలు ఎటువంటివి, వారి బాధలు ఎటువంటివి చూస్తాం। అధికారం के लिए संघर्ष, ఒక చిన్న హక్కు, जैसे हम कह सकते हैं कि कुएं से पानी भरना। आपको याद हुआ होगा कि फर्स्ट सेमेस्टर में कहीं आप सेकंड सेमेस्टर में पढ़े होंगे कि सिलिया नामक कहानी, तो उसमें हम देखते हैं कि सिलिया को पानी पीने का अधिकार, माने कुएं से पानी पीने का अधिकार तक उनको नहीं दिया जाता था। माने छोटे छोटे अधिकार, इन अधिकारों के लिए संघर्ष कैसे करते थे ये लोग, इसको दिखाते हैं। और दलित ఆందోళన, ఈ దళితుల ఉద్యమాలు అనేవి ఏ విధంగా మొదలయ్యాయి, ఏ విధంగా చేయబడ్డాయి, వీటన్నిటికి సంబంధించిన వర్ణన మనం దళిత సాహిత్యంలో చూస్తాము। यह मनोरंजन का साहित्य नहीं है। पहले हमें ये जानना चाहिए कि यह कोई मनोरंजन का साहित्य नहीं है। సాధారణంగా కథలు, నవలలు ఇవి ఎందుకు చదువుతామంటే సరదాగా ఉండడం కోసం చదువుతాం, కానీ దళిత సాహిత్య జో హై మనోరంజన్ కా సాహిత్య నహీ హై, ఇది మన మనసుకి ఉల్లాసం కలిగించే రచనలు కావు। సమాజ్ परिवर्तन की मांग करने वाला साहित्य है, मानवीय मूल्यों पर आधारित साहित्य है। समाजం మారాలి, సమాజ్ మే పరివర్తన్ కి మాంగ్ करने वाला, సమాజం మారాలి అనే ఉద్దేశంతో రాయబడిన సాహిత్యమే దళిత సాహిత్యం। మానవీయ మూల్యం पर आधारित है, మనుషులు అనేవారు ఏ విధంగా బ్రతకాలి, మనం సాటి మనిషిని తక్కువ వాడు, అది జాతి పేరు చెప్పి, కులం పేరు చెప్పి వారిని తక్కువ చేసి మాట్లాడడం అనేది మానవుల్లో ఉంది। కొన్ని దేశాల్లో కలర్ అంటే రంగు, शरीरम, अगर कोई गोरा है तो वो महान है, भगवान का पुत्र है, तो कोई काला है तो वो शैतान का पुत्र है, ऐसा भी दिखाया जाता है। మనం చూస్తాం కొన్ని దగ్గరలో శరీరం రంగు నల్లగా ఉంటే వారందరూ మూర్ఖులని, తెల్లగా ఉన్న వాళ్ళు మేధావులని, ఆ విధంగా కూడా అంటే సాధారణ సహజ ప్రకృతిగా జరిగే వాటికి కూడా మనం ఆపాదించి వారిని తక్కువ చేయటం, ఇది మానవీయ విలువలకి చాలా విఘాతం కలిగిస్తుంది। కాబట్టి मानवीय मूल्यों पर आधारित साहित्य के रूप में हम
दलित साहित्य को देखते हैं। जो साहित्य दलितों के द्वारा దళితం के बारे में लिखा गया हो वह దళిత సాహిత్య है। అయితే దళిత సాహిత్యం అంటే ఏంటి, దీనికి ఒక పరిభాష అనేది అంటే ఒక డెఫినేషన్ అనేది ఉండాలి కదా। అక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు, దళితం के द्वारा దళితం के बारे में लिखा गया। ఎవరు రాయాలి, जिसने इसका अनुभव किया उसी को लिखना होगा। ఎవరైతే దాన్ని అనుభవిస్తారో వారు రాస్తే దాంట్లో మనకి నిజాయితీ అనేది కనిపిస్తుంది। इसको हम दलित साहित्य, दलितों के बारे में लिखना है। अनुभव और संवेदना होने के कारण प्रामाणिकता के साथ चित्रण कर सकते हैं, जो इस साहित्य का मुख्य आधार है। మీకు ఏదన్నా అన్యాయం జరిగింది అనుకోండి, నేను చెప్తే పక్కవాడికి ఏం అర్థమవుతుంది, మీరు చెప్తేనే ఎవరికైనా తొందరగా అర్థమవుతుంది, అంతే కదా నాన్న। सो अनुभव और संवेदना होने के कारण जो भी वे लोग अत्याचार सहते थे, दुख भोगते थे, उसको समाज के सामने प्रस्तुत करना हो तो कलम किसको पकड़ना है, दलितों को ही पकड़ना है। అంటే మనం ఏదైతే అనుభవించామో కష్టాలని వాటిని మనమే రాయగలము। అప్పుడు ఏమవుతుంది, ప్రామాణికతకే సాత్ చిత్రణ కర్ సక్తే హై, అంటే ఇంకొకరు చెప్తే మూడవ పర్సన్ చెప్పినట్లు ఉంటుంది, కానీ జబ్ హమ్ భోగేంగే ఉస్కో, మనకే అనుభవం జరిగింది అనుకోండి, చాలా పర్ఫెక్ట్గా మనం రాయగలుగుతాం, అందులో నిజాయితీ అనేది ఉంటుంది। జో ఇస్ సాహిత్య కా ముఖ్య ఆధార హై। మరి దళిత సాహిత్యం అంటేనే ముందు అనుకున్నాం కదా నాన్న, మనోరంజన సాహిత్య కాదు అని చెప్పి। సో ఇది ముఖ్య ఆధారం, దానికి ఏమవుతుందంటే ఎవరైతే కష్టాలు అనుభవించారో వారు రాసినప్పుడే ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది। ఇస్మే हर तरह की असमानता के खिलाफ आवाज उठाया जाता है। जैसे इससे पहले ही मैं बोल चुकी हूँ कि जाति के नाम पर, धर्म के नाम पर या कोई शरीर के रंग के नाम पर कदा इటువంటి అసమానత इनके खिलाफ आवाज उठाया जाता है। దీనికి వ్యతిరేకంగా గళం విప్పి ముందుకు వస్తారు ఈ రచయితలు। गैर दलितों द्वारा लिखा गया साहित्य सहानुभूति साहित्य है। దళిత్ గైర్ దళిత్, దళిత్ అంటే దళితులు ఎవరైతే కష్టాలు పడి ఉన్నారో వారు, గైర్ దళిత్ అంటే దళితులు కానివారు, వారికి కూడా కొంత సంవేదన ఉంటుంది। क्योंकि हम यही कहते हैं कि कवि या रचनाकार या लेखक जो है वह अति संवेदनशील होता है। మనం రచయిత అనేవాడు ఎలా తయారవుతాడు నాన్న, కవి అనేవాడు సాధారణ మనిషి ఎక్కడైతే స్పందించడం ఆగిపోతాడో కవి అనేవాడు అక్కడి నుండి ఎక్కువ స్పందించడం నేర్చుకుంటాడు। సో అంత స్పందించిన వ్యక్తి ఏం చేస్తాడు, తన మనసులో ఉండే భావాలను తన రచనల ద్వారా వ్యక్తం చేస్తాడు, అప్పుడే వారు కవులు రచయితలు అవుతారు। అలాంటప్పుడు కొంతమంది దళితులు కాని రచయితలు, గైర్ దళిత్ అంటే వారి జాతికి దళితులు కాకపోవచ్చు, కానీ వారు కూడా దళితుల పట్ల జరిగే అన్యాయానికి అత్యాచారాలకు స్పందించి రచనలు చేస్తారు। ऐसे रचनाओं को हम कहते हैं సహానుభూతి సాహిత్యం। సహానుభూతి అంటే వారితో కలిసి మనం కూడా అనుభవించేటట్లుగా, అదే ప్లేస్ లో నువ్వుంటే ఏం చేస్తావు అని అడుగుతాం చూడు, ఆ విధంగా సహానుభూతి సాహిత్య कहते हैं गैर दलितों के द्वारा लिखे गए साहित्य को। दलित साहित्य ने मूक और गूंगे समाज में जागृति भरने का काम किया है। దళితులు ఎవరైతే నోరు విప్పి సాహిత్యం రాయటం మొదలు పెట్టారో అది చదివిన ప్రజలు ఏం చేశారు అంటే, జో మూక్ హే జో గూంగే హే అంటే మోగవారిగా మాటలు రాని వారిగా ఎవరైతే మిగిలిపోయారో వారిలో చైతన్యం తీసుకురావడం అనేది దళిత సాహిత్యం తాలూకా ముఖ్య ఉద్దేశంగా మనకి కనిపిస్తుంది। गौतम बुद्ध, सिद्ध, नाथ, कबीर, रविदास आदि संत क्रूरता और अंधविश्वास के विरोध करते थे और बुद्ध मानवतावाद के प्रेरक हैं। ये हम इसके इतिहास में जाएं, అంటే దళిత సాహిత్యం అనేది ఇప్పుడే వచ్చిందా ఇంతకు ముందు నుంచి కూడా ఉందా అన్న విషయాన్ని మనం ఆలోచించుకుంటే, గౌతమ్ బుద్ధ్, सिद्ध साहित्य, नाथ साहित्य, कबीर दास, रविदास आदि संत महात्मा होते थे ये सब। तो ये महान व्यक्ति क्रूरता और अंधविश्वास के विरोध करते थे। వీరందరి ఉద్దేశం ఏమి, వారు ఏ జాతిలోనట జన్మించని, రవిదాస్ లాంటి వారు అత్యంత దిగువ జాతిలో జన్మించిన మహానుభావులు। మీరు సిద్ధులు కానీ, నాథ్ కానీ, కబీర్ని కానీ ఎవరిని తీసుకున్నా వారు ఎవరు కూడా జాతికి విలువ ఇచ్చేటువంటి మనుషులు కారు,
కబీర్ దాస్ చెప్తారు కదా, జాతిని పూచో సాధుకి పూచలేజీ జ్ఞాన్. అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి కనిపించినప్పుడు వారి జాతి కాదు, వారి జ్ఞానాన్ని మనం గుర్తించాలి అని చెప్తారు. ఇటువంటి సంత మహాత్మా ఏం చేసేవారు, క్రూరత और अंधविश्वास के विरोध करते थे. మానవుడిలో ఉండే క్రూరత్వాన్ని కానీ అంధవిశ్వాసాలు ఎప్పుడో ఏదో అవసరం కోసం పెట్టుకొని ఉంటారు ఒక జాతి అనే దాన్ని ఇప్పటికీ పట్టుకొని వేలబడ్డం ఎంతవరకు కరెక్ట్ అని వీరందరూ దాన్ని వ్యతిరేకించేవారు. और हम सब तो जानते हैं कि गौतम बुद्ध जो है మానవతావాద్ కే ప్రేరక్ హై. మనిషిని మనిషిగా జీవింప చేయాలి అనే ఆలోచనతో వచ్చిన మహానుభావుడు గౌతమ్ బుద్ధుడు. इनके द्वारा लिखे दलित साहित्य में प्रेम और कर्तव्य के बीज दिखाई देते हैं. ఈ మహానుభావులందరూ ఏ రచనలు అయితే చేశారో ఆ సాహిత్యం మొత్తం మీద మనం ఏం చూస్తాము, ప్రేమ్ ఔర్ కర్తవ్యం. అంటే మనలో ఇతరుల పట్ల ప్రేమ ఉండాలి, అలాగే మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. ఐసే బీజ్ దిఖాయి దేతే హై. అంటే అటువంటి మాటల్ని వారు, యాక్చువల్ బీజ్ అంటే విత్తనాలు నాన్న, అంటే అటువంటి విత్తనాలను వారు నాటారు. అంటే మనలో ఆ విధమైన ఆలోచనలు ప్రేరేపణ జరగాలి అని వారి ఉద్దేశం. महात्मा ज्योतिबा फूले सामाजिक विषमता के विरोध करने वाले, स्त्रियों की दयनीय स्थिति पर आंदोलन चलाने वाले क्रांतिकारी हैं. మరొక విప్లవకారుడి రూపంలో మన కళ్ళ ముందుకు, నాన్న విప్లవకారుడు అంటే గన్ పట్టుకొని అని కాదు నాన్న. విప్లవం అంటే ఏంటి అంటే ఉన్న స్థితి నుంచి మంచి స్థితికి తీసుకువెళ్ళేటువంటి ఉద్యమం చేయటం. సో ऐसे में हमारे सामने एक अत्यद्भुत क्रांतिकारी के रूप में प्रस्तुत होते हैं महात्मा ज्योतिबा फूले. तो आपने क्या किया, सामाजिक विषमता के विरोध करते हैं आप. సమాజంలో ఎటువంటి విద్వేషాలు ఉండకూడదు, అసమానతలు ఉండకూడదు. విషమత అంటే అసమానత, ఎటువంటి అసమానతలు ఉండకూడదు. సమాజంలో ఉండేవారు అందరూ సమానమే. మీకు వేరేగా ఒక రకమైన ట్రీట్మెంట్, మాకు వేరేగా ఒక రకమైన ట్రీట్మెంట్, అది సమాజంలో ఉండకూడదు అని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మహాత్మా ज्योतिबा फूले. इसके साथ साथ स्त्रियों की दयनीय स्थिति पर भी आप आंदोलन करते थे. जिस प्रकार दलित होते थे उससे भी गए हुए స్థితి में స్త్రీయా होती थी. అంటే ఏ విధంగా దళితుల్ని అణగదొక్కారో అంతకంటే ఎక్కువ స్థాయిలోనే స్త్రీలను కూడా మన సమాజంలో కొంతకాలం పాటు తలెత్తుకోకుండా చేశారు. వీరిని ఉద్ధరించటం కోసం ఆవిర్భవించిన మహా ఉద్యమకారుడుగా మనం జ్యోతిబా పూలే గారిని చూస్తాం. इन्होंने अपने आंदोलन का नाम సత్యశోధక్ ఆందోళన్ రఖా థా. ఈయన చేసిన ఉద్యమం పేరు సత్యశోధక ఉద్యమం. అంటే సత్యాన్ని తెలుసుకోవాలి, నిజాన్ని తెలుసుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఎవరి మధ్య తేడాలు ఉండకూడదు. భగవంతుడు సృష్టించిన దాంట్లో లేని తేడాలు మనలో మనం ఎందుకు కల్పించుకోవాలి, అది జ్యోతిబా పూలే ప్రశ్నిస్తారు. డాక్టర్ అంబేద్కర్ భారతీయ समाज में 20वीं शती में దళిత ఆందోళన కా కార్య ఆరంభ కియా. మనం ముఖ్యంగా దళిత ఆందోళన అనగానే ప్రపంచం మొత్తం మీద గుర్తుకు వచ్చే పేరు ఏది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన 20वीं शती में దళిత ఆందోళన కా కార్య ఆరంభ కియా. మన 19-20 శతాబ్దాల్లో దళిత ఉద్యమాలకు మూలకారకుడుగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని చెప్పుకుంటాం. దళితోं के लिए बंद रास्तों को आपने खुलवाया. ఏ తోవలలో అయితే దళితులు రాకూడదని మూసేశాము, మీ ఇష్టం, మీరు సామాజిक देख लीजिए, धार्मिक देख लीजिए या राजनीतिक देख लीजिए, कोई भी बंद रास्ता हो उन सब रास्तों को आपने खुलवाया. ఒక రాజ్యాంగం అడ్డం పెట్టుకొని, రాజ్యాంగం ద్వారా అంటే హక్కు పరంగా, చట్టపరంగా ప్రతి ఒక్కడికి అవకాశాలు కరెక్ట్గా దొరకాలి అని ఆలోచించిన మహామేధావి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మూక్ నాయక్ సమాచార పత్ర ఆప్నే చలాయా. మూక్ నాయక్ అనేటువంటి ఒక సమాచార పత్ర, ఒక వార్తాపత్రికను కూడా ఆయన ప్రచురిస్తూ ఉండేవారు. దాని ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉండేవారు. ఆప్ సామాజిక్ సంరచన మే పరివర్తన్ చాహతే థే. సామాజిక సంరచన అంటే సమాజం ఏ విధంగా ఉండాలి, ఎవరెవరు ఏ స్థాయిలో ఉండాలి, ఎంతవరకు ఉండాలి. ఇప్పుడు మనం చూస్తాం చూడండి, దేశం నిండా కోతులే ఉన్నాయనుకో, మనుషులు ఎక్కడ బ్రతుకుతారు? అలాగే మొత్తం అందరు మనుషులే ఉండి మిగతా చెట్లు కానీ ప్రాణులు కానీ ఏమీ లేవనుకోండి, మనం కూడా బ్రతకలేం.
ఇది సామాజిక సంరచన అంటే సమతులత అనేది ఉండాలి. మరి ఈ సమతులతలో ఎలా ఉండాలి? పరివర్తన్ ఆనా చాహియే. ఎందుకంటే ఒకే వర్గం వాళ్ళు గొప్పోళ్ళు మేమే గొప్ప వాళ్ళమని వెళ్ళిపోతున్నారు. మిగతా వాళ్ళని ఎవరు ఉద్ధరించాలి? ఈ మాట అంబేద్కర్ అడుగుతారు. సామాజిక సంరచనమే పరివర్తన్ చాహతే హై ఏ. ఎందుకంటే ఎప్పుడు ఒకే వర్గం ఉండడం కాదు, అందరికీ అవకాశాలు దొరకాలి అనేది అంబేద్కర్ గారి ఆశయం. హిందీ మే దళిత సాహిత్య की అభివ్యక్తి సర్వప్రథం సిద్ధ సాహిత్యమే హుయి. మనం మరొకసారి హిందీ సాహిత్యాన్ని గనక గమనించినట్లయితే దళిత సాహిత్యకి అభివ్యక్తి, దళిత సాహిత్యం అనేది మొట్టమొదట మనం ఎక్కడ చూస్తాం హిందీ సాహిత్యంలో అంటే సిద్ధ సాహిత్యంలో చూస్తాం. సిద్ధులు ఎవరైతే తమ రచనల ద్వారా దళితులని ముందుకు తీసుకురావాలి అని వాదించారు. ఉస్కే బాద్ భక్తి కాల్ మే సంతోం కి మహత్వపూర్ణ భూమిక రహి. వారి తర్వాత భక్తి కాలంలో మనం తీసుకున్నట్లయితే సిద్ధ అనేవారు ఆది కాలంలో కనిపిస్తారు కదా నాన్న. భక్తి కాలంలో కూడా సంత్ మహాత్మా కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దళితులని ఉద్ధరించాలి అనే విధంగా తమ కవితలు రాశారు. हिंदी में पहली दलित रचना सरस्वती में 1914 में प्रकाशित हीरा डोम की कविता अछूत की शिकायत है. तो आधुनिक काल में अगर हम देखें, ఇది ప్రాచీన కాలంలో జరిగిందైతే ఆధునిక కాలంలో మనం తీసుకున్నట్లయితే పెహ్లీ దళిత రచన, మొట్టమొదటి దళిత రచనగా దేన్ని చెప్పుకుంటాము? సరస్వతి పత్రిక అనే పత్రికలో 1914 में प्रकाशित है, 1914లో ప్రింట్ అయింది హీరా డోమ్ కి కవిత అఛూత్ కి షికాయత్. అఛూత్ కి షికాయత్ అనే కవిత హీరా డోమ్ రచిస్తారు. అది మొట్టమొదటి ఆధునిక కాలంలో రాయబడిన దళిత రచనగా మనం చెప్పుకుంటాం. हिंदी में नव जागरण के समय प्रेमचंद, निराला आदि ने भी दलित साहित्य को अपनाया. जब समय बदलता गया उसके बाद जो भी कवि या लेखक हुए हैं वे सब दलित समाज को अपनाते रहे और दलित विचारों को अपनाते रहे और दलितों के उद्धार के लिए भी अपना कलम चलाए. उनमें प्रमुख हैं प्रेमचंद और निराला. ये सब भी दलित साहित्य को अपनाया. हिंदी दलित आत्मकथाओं में सुप्रसिद्ध है ओम प्रकाश वाल्मीकि की जूठन. ఓం ప్రకాష్ వాల్మీకి అనే ఇందాక మనం డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు కూడా ఈయన పేరు చెప్పుకున్న ఆధునిक हिंदी के महान दलित साहित्यकार हैं. तो आपने अपनी आत्मकथा लिखी. ఆత్మకథ అంటే తెలుసు కదా, ముందు సెమిస్టర్లో మనం చూసాం. जो अपने बारे में लिखा जाता है उसको आत्मकथा कहते. తన కథను తానే చెప్పుకుంటే దాన్ని ఆత్మకథ అంటాము. ఓం ప్రకాష్ వాల్మీకి రాసినటువంటి ఆత్మకథ జూఠన్ అనేది హిందీ దళిత సాహిత్యంలో ఒక ప్రముఖమైన రచనగా మనం చూస్తాము. దళిత ఉపన్యాసం మే రూప్ నారాయణ జీ కా ఏక్ గటర్ కా ఆద్మీ, डॉक्टर सुशीला टाग भौरे का तुम्हें बदलना होगा सुप्रसिद्ध उपन्यास माने जाते हैं. ఇంకా ఒకే गद्य विधाలో రాయలేదు నాన్న, गद्य ना केवल गद्य बल्कि पद्य, सभी विधाओं में दलित रचनाकार दलित साहित्यकार अपने कलम चलाते रहे. उसमें सुप्रसिद्ध आत्मकथा है ओम प्रकाश वाल्मीकि का जूठन. और उसके बाद दलित उपन्यास भी लिखे गए हैं. उपन्यास అంటే మీకు తెలుసు, నావెల్స్ అంటాం కదా నాన్న. సో దళిత ఉపన్యాస్ వీటిల్లో రూప్ నారాయణ గారు రాసినటువంటి ఏక్ గటర్ కా ఆద్మీ, అదే మాదిరి డాక్టర్ సుశీలా టాగ్ భోరే గారు, ఈమెనే సిలియా కహానీ రాసిన రచయిత్రి. సో ఆప్నే లిఖా తుమ్హే బదల్నా హోగా, ఈ రెండు उपन्यास सुप्रसिद्ध उपन्यास हैं हिंदी में दलित साहित्य के. और हिंदी दलित कहानी संग्रह, देखिए कि हर विधा में कलम चलाते हैं दलित लेखक. तो हिंदी दलित कहानी संग्रहों में डॉक्टर एन सिंह का काले हशिये पर, सूरजपाल चौहान का हैरी कब आएगा, रजत रानी मीनू का हम कौन हैं सुप्रसिद्ध हैं. ఇవన్నీ కహానీ సంగ్రహాలు నాన్న. సంగ్రహం అంటే ఒక కొన్ని కథలు తీసుకొని ఒక పుస్తక రూపంలో తీసుకొస్తారు. ఇన్ని కథలు ఉండాలనే నియమం ఏమీ లేదు, ఎన్ని కథలైనా ఉండొచ్చు. దాన్ని కహానీ సంగ్రహ అంటారు. तो ऐसे हिंदी में दलित कहानी संग्रह, దళితుల రాసినటువంటి కహానీ సంగ్రహాల్లో మనం చూసుకుంటే డాక్టర్ ఎన్ సింహ్ గారు రాసినటువంటి కాలే హషియే పర్, ఇది ఒకటి సుప్రసిద్ధ.
उसी प्रकार सूरजपाल चौहान का हैरी कब आएगा, ఇది ఒకటి చాలా ఫేమస్ రచన. रजत रानी मीनू का हम कौन हैं आदि सुप्रसिद्ध कहानी संग्रह माने जाते हैं. उसी प्रकार हिंदी दलित कविता संग्रहों में जैसे कि उपन्यास लिखे गए, आत्मकथा लिखी गई, नाटक लिखे गए, एकांकी लिखे गए, साथ साथ कविता संग्रह भी लिखे गए. तो उसमें सुप्रसिद्ध हैं डॉक्टर कुसमी योगी का उत्थान के स्वर और जयप्रकाश कदम जी का गूंगा नहीं था मैं सुप्रसिद्ध हैं. అర్థమైందనా? దళిత కవితా సంగ్రహం ఇంతకు ముందు మనం చూసాము. కవితా సంగ్రహలో సుప్రసిద్ధి ఏవి అంటే డాక్టర్ కుస్మి యోగి రాసినటువంటి ఉత్థాన్ కే స్వర్, అదే మాదిరి जयप्रकाश कदम जी से मैं मिल चुकी हूँ बेटा. पिछले साल जो हम हिंदी दिवस मनाए थे तो उस समय जयप्रकाश कदम जी मुख्य अतिथि के रूप में हाजिर हुए हैं. हमारे सौभाग्य की बात है ये. तो ऐसे वैसे ही सुशीला टागभोरे जी से भी मैं मिली हूँ बेटा. मतलब जितने भी उच्च स्तर के साहित्यकार हैं उनके मन के जो विचार हैं उन पर हमें जरूर देखना होगा और उन पर हमें अमल करना भी होगा. तो जयप्रकाश कदम जी का कविता संग्रह है गूंगा नहीं था मैं, ये सुप्रसिद्ध है. उनके साथ साथ हिंदी दलित नाटक भी लिखे गए हैं. तो उनमें माता प्रसाद गुप्त का अछूत का बेटा, अनिता भारती का दहाड़ उठा सिंह, ये सुप्रसिद्ध माने जाते हैं. माने कविता, उपन्यास, नाटक, आत्मकथा आदि अनेक विधाओं में दलित लेखक अपने अनुभवों को लिपिबद्ध करते थे, है ना. तो ऐसे हिंदी दलित नाटकों में माता प्रसाद गुप्त का अछूत का बेटा और अनिता भारती का दहाड़ उठा सिंह सुप्रसिद्ध हैं. तो इस प्रकार हिंदी दलित साहित्य आज भी अपने राह पकड़ी हुई है बेटा, और यह जो है हम सबको प्रेरणा देती रहे. तो मैं समझती हूँ यह विषय जो है आपको अच्छा लगा होगा, है ना. तो हमारे लिए प्रश्न दिया जाता है कि हिंदी में दलित साहित्य का उत्थान कब हुआ और उसमें जो भी विशेषताएं हैं उनको बताइए, है ना. जो प्रश्न दिया जाता है तो जरूर आप इस उत्तर को पढ़िए और आवश्यकता पड़ने पर लिख लीजिए. धन्यवाद बेटा.